శ్రీ మహాగణాధిపతియే నమః. ఆగస్టు 14వ తేదీ బుధవారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆగస్టు 14వ తేదీ బుధవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, అనుకోని అదృష్టం ఈరోజు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందండి. మీరు చేసే ప్రతి పని కూడా విజయం వైపుకు దారితీస్తుంది. ఊహించని స్థాయిలో మీకు ఈరోజు అదృష్టం అయితే కలిసి రాబోతుంది. చక్కటి ఆర్థిక లావాదేవీలను జరపగలుగుతారు. ఎటు నుంచి చూసినా కూడా మీదే పైచేయిగా ఉండబోతుంది. చక్కటి రాజయోగాన్ని పొందబోతున్నారు. గతంలో ఏర్పడిన చికాకులన్నిటి నుంచి మీరు బయటపడి ఎంతో ఉత్సాహపూరితమైన వాతావరణంలో మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. అన్నింటా ముందంజలో ఉండి చక్కగా ఆనందంతో మీ రోజునైతే గడపగలుగుతారు. చక్కటి ఆర్థిక లావాదేవీలను జరపగలుగుతారు. మీరు అనుకున్న దానికంటే 10 రెట్లు ఎక్కువగా మీ సంపాదన అయితే పెరగబోతుంది. చక్కటి వాతావరణం అయితే మీ చుట్టూ ఉండబోతుంది. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీకు ప్రోత్సాహం అయితే లభిస్తుంది. ఎంతో ఆనందకరమైన రోజుగా మీకు ఈ రోజు ఉండబోతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఎంతో అన్యోన్యత అనేది ఉండడమే కాకుండా ఎంతో ప్రోత్సాహకరమైన వాతావరణం అయితే కుటుంబంలో ఉంటుంది. కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలలో కూడా ఈరోజు మీరు పాల్గొనబోతున్నారు. చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. చక్కటి ఆర్థిక లావాదేవీలను అయితే జరపగలుగుతారు. ఎలాంటి పరిస్థితులలో కూడా మీరు నిరుత్సాహానికి గురి కాకుండా మీ పనులన్నిటినీ ఎంతో చాకచక్యంతో మీరు పూర్తి చేసుకోగలుగుతారు. ఎవరైతే వ్యక్తులు మిమ్మల్ని కించపరచాలని, మీ పనులను ఆటంకపరచాలని చూస్తున్నారో అటువంటి వ్యక్తుల నుంచి మాత్రం మీరు తగు జాగ్రత్తనైతే వహించవలసి ఉంటుంది. వారి నుంచి కాసింత దూరంగా ఉండడం, వారి యొక్క మాటలను మీరు లక్ష్య పెట్టకుండా మీ పనుల పేర మీరు ధ్యాస పెట్టడం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉంటుంది. ఎంతో యోగదాయకమైన రోజు అని మీకు చెప్పవచ్చండి. అన్ని రకాలుగా మీకు కలిసి రావటమే కాకుండా చేతి నిండా డబ్బు ఉంటుంది. ఖర్చులు కూడా నియంత్రణలో ఉంటాయండి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అనవసరమైన ఖర్చుల జోలికి పోకుండా మీ యొక్క డబ్బును నిల్వ రూపంలో ఉంచుకోగలుగుతారు. చక్కగా పొదుపు అనేది ఎక్కువగా ఉంటుంది. పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈరోజు మీకు మంచి అవకాశాలు అయితే ఏర్పడబోతున్నాయండి. సన్నిహితులతోనూ స్నేహితులతోనూ కలిసి ఎంతో ఆనందకరమైన రోజుగా మీకు ఈరోజు ఉండబోతుంది. చక్కటి వాతావరణం మీ చుట్టూ ఏర్పడటమే కాకుండా మీరు కోరుకున్న విధంగా మీరు కోరుకున్న వ్యక్తులతో మీ రోజునైతే ఎంతో ఆనందంగా గడపగలుగుతారు. ఏ రకంగా చూసినా అన్ని రకాలుగా మీకు అనుకూలతలు అయితే ఏర్పడబోతున్నాయండి. ఏ సందేహము లేకుండా మీ పనులన్నింటినీ మీరు ఎంతో చాకచక్యంతో నేర్పుతో పూర్తి చేసుకుని మీరు ఒక ఉన్నతమైన స్థానాన్ని అయితే చేరుకోగలుగుతారు. మీ యొక్క ఆలోచన విధానం వల్ల, మీ మాట తీరు వలన, మీరు తీసుకునే నిర్ణయాల వలన మీరు అందరి మధ్యలో కూడా ఒక గౌరవప్రదమైన స్థానాన్ని అయితే పొందగలుగుతారండి. మీరు ఊహించని స్థాయిలో మీకు విజయాలు అయితే సొంతమవ్వబోతున్నాయి. అసలు ఆర్థిక లావాదేవీలను జరిపే విషయంలో మీకు మీరే సాటి అన్నట్టు ఉంటారు. చేతి నిండా డబ్బును సంపాదించుకుంటారు. ఊహకందని విధంగా మీ లాభాలు అయితే ఉండబోతున్నాయి. ఎవరైతే ఆర్థిక స్థిరత్వం కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ రోజు మంచి యోగదాయకమైన రోజు అనేది చెప్పవచ్చు. స్థిర చర ఆస్తులను కొనుగోలు చేయడానికి కూడా ప్రణాళికలు వేసుకోగలుగుతారు. బంగారంపై కూడా పెట్టుబడిని అయితే పెట్టగలుగుతారండి. ఎంతో ఆనందంగా మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. కుటుంబ సభ్యుల నుంచి ముఖ్యంగా మీకు అన్ని రకాలుగా ప్రోత్సాహం అయితే లభిస్తుంది. మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు మిమ్మల్ని ఎంతగానో ముందుకి నడిపించబోతున్నాయి. వారి యొక్క మార్గనిర్దేశకత్వంలో మీరు మరింతగా ముందుకు వెళ్లే అవకాశం అయితే ఉండబోతుందండి. వారి ఆశీస్సులు మీకు ఎంతో మేలు చేయబోతున్నాయి. ప్రతి పనిలో కూడా మీరు ఊహించని దానికంటే ఎక్కువ రెట్లు మీరు లాభపడే అవకాశం అయితే ఉండబోతుంది. ఎటు చూసినా కూడా ఏ రంగంలో ఉన్నవారికైనా విజయం వైపే మీరు అడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారు. మీకు తెలియకుండానే మీరు చేసే ప్రతి పని కూడా విజయం వైపుకే దారితీస్తుంది. ఎవరు మిమ్మల్ని నిరుత్సాహపరిచిన, ఏ రకంగా కూడా మిమ్మల్ని చిన్న చూపు చూసిన అటువంటి వారి విషయంలో మీరు జాగ్రత్తను వహించి వారి మాటలను కానీ వారి చేతలను కానీ మీరు పట్టించుకోకుండా మీ పనుల పట్ల మీరు ధ్యాస పెట్టుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల మీరు మరింత లాభపడి విజయాలను పొందే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఈ రాశి విద్యార్థుల విషయాన్ని గనక చూసుకున్నట్లయితే విద్యా రంగంలో ఎవరైతే ఉన్నారో వారికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. మీరు వ్రాయబోయే పోటీ పరీక్షలలో కానీ, మీరు వ్రాయబోయే తరగతి పరీక్షలలో కానీ, విదేశీ విద్య కోసం రాసే పరీక్షలలో కానీ మీరు కోరుకున్న విధంగా మీరు మంచి ఉన్నత స్థానాన్ని చేరుకోగలుగుతారు. అన్ని రకాలుగా కలిసి వస్తుంది. మీరు ఏదైతే
చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పనులన్నింటినీ కూడా సజావుగా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా మీ యొక్క ఫలితం అయితే ఉండబోతుంది. అయితే మీరు మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులతో, మీ గురువుల యొక్క మార్గనిర్దేశకత్వంలో, మీ శ్రేయోభిలాషులు సూచించిన విధంగా మీరు అడుగులు వేసుకుంటూ వెళ్ళడం వల్ల మీరు మరింత ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు. అంతేకాకుండా మీరు కోరుకున్న విధంగా మీ ఉత్తీర్ణత శాతం కూడా ఉండబోతుందండి. మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పనులన్నిటినీ చేసి మీరు విజయం పదవైపు అయితే మీరు అడుగులు వేయగలుగుతారు. అయితే ఎవరైతే మీ సమయాన్ని వృధా చేస్తున్నారో అటువంటి వారి విషయంలో మాత్రం మీరు తగు జాగ్రత్తనైతే వహించవలసి ఉంటుంది. ఎట్టి పరిస్థితులలోనూ కూడా మీ సమయాన్ని వృధా చేయటం, అంతేకాకుండా మిమ్మల్ని తప్పుదోవ పట్టించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, అటువంటి వారి విషయాలలో మీరు తగుపాటి జాగ్రత్తనైతే వహించి వారికి దూరంగా ఉండటం వల్ల మీరు మరింత విజయ మార్గంలోకి వెళ్లే అవకాశం అయితే ఉండబోతుందండి. ఇక ఈ రాశి ఉద్యోగస్తుల విషయాన్ని గనక చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో ఎలాంటి పని భారము, ఒత్తిడి లేకుండా మీ పనులన్నిటినీ ఎంతో సజావుగా పూర్తి చేసుకోగలుగుతారు. సమయానికి పూర్తి చేయగలుగుతారు. దాని వలన మీ పై అధికారుల నుంచి చక్కటి గుర్తింపును పొందగలుగుతారు. పనికి తగిన వేతనాన్ని పొందగలుగుతారు. ఎంతో స్నేహపూర్వకమైన వాతావరణంలో మీ పనులన్నిటినీ మీరు పూర్తి చేసుకోగలుగుతారండి. మీ చుట్టూ ఉన్న వాతావరణం ఎంతో ఆనందంగా ఉంటుంది. మీ యొక్క సన్నిహితులు, స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి కూడా మీకు పూర్తి సహాయ సహకారాలు అయితే లభిస్తాయి. ఎంతో ఆనందంగా మీ రోజునైతే మీరు పూర్తి చేయగలుగుతారండి. అయితే ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. మీకు ఆ విధంగా అడుగులు వేసి ఆ దిశగా మీరు నిలదొక్కునే అవకాశం అయితే మీకు రాబోతుందండి. చక్కగా మీరు కోరుకున్న స్థాయిలో మీరు నిలదొక్కునే అవకాశం అయితే మీకు ఏర్పడబోతుంది. ఈ రోజు మీకు ఎంతో అనుకూలంగా, యోగదాయకంగా ఉండబోతుందండి. ఇక నిరుద్యోగుల విషయాన్ని గనక చూసుకున్నట్లయితే ఎవరైతే నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. మీరు కాసింత శ్రమపడి మీరు ఉద్యోగ వేటను ప్రయత్నిస్తే మీ యొక్క అర్హతకు తగినట్టు మంచి చక్కటి ఉద్యోగం అయితే మీకు లభించే అవకాశం అయితే ఉండబోతుందండి. మీరు కోరుకున్న స్థాయిలో మీరు స్థిరపడగలుగుతారు. మీ యొక్క అర్హతకు సరిపడా మంచి ఉద్యోగం, మంచి వేతనంతో ఉన్న ఉద్యోగం మీరు పొందగలుగుతారు. అయితే మీరు ఆ దిశగా అడుగులు వేసి ప్రయత్నిస్తేనే మీ కోరిక అనేది నెరవేరుతుందండి. కానీ మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయకపోతే మీకు ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉండబోదు. ఈ రాశి పెట్టుబడిదారుల విషయాన్ని గనక చూసుకున్నట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా, యోగదాయకంగా ఉంటుందండి. మీ పెట్టుబడులు మరింత లాభాన్ని పొందే అవకాశం అయితే ఉంటుంది. 10 రెట్లు అధికంగా మీరు లాభాలను అయితే పొందగలుగుతారు. పెట్టుబడి పెట్టే ప్రతి చోట కూడా మీకు లాభం అయితే రాబోతుంది. అయితే మీ పెట్టుబడులు పెట్టే ముందు మీ యొక్క తల్లిదండ్రులను కానీ, మీకు స్నేహితులు, శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారి సలహాల మేరకు మీరు పెట్టుబడులు పెట్టడం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఈ రాశి విదేశీ వ్యాపారం చేసే వారి విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే విదేశీ వ్యాపారం చేసే వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారంలో విస్తరణకు అవసరమైన అన్ని వ్యవహారాలను మీరు చేయగలుగుతారు. మీ భాగస్వాముల నుంచి కూడా మీకు మంచి సహాయ సహకారాలు అయితే లభించబోతున్నాయి. మీరు అనుకున్న దానికంటే 10 రెట్లు లాభం అయితే ఎక్కువగా లభించబోతుంది. అన్ని రకాలుగా ఈరోజు మీకు యోగదాయకంగా ఉండబోతుందండి. ఇక మార్కెటింగ్ రంగంలో ఉన్న వారి విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్న విధంగా మీరు మంచి ఉన్నత స్థానాన్ని అయితే సంపాదించుకోగలుగుతారు. ఇక ఈ రాశి చిరు వ్యాపారస్తుల విషయాన్ని గనక చూసుకున్నట్లయితే చిరు వ్యాపారస్తులకు కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. మీరు వ్యాపారం చేసే చోట మీకు చక్కటి లాభాలు అయితే రాబోతున్నాయి. మీ వ్యాపారం విస్తరణకు అవసరమైన అన్ని పనులను మీరు చక్కబెట్టుకోగలుగుతారు. మీ వ్యాపారం అయితే ఎంతో సునాయాసంగా మీరు చేయగలుగుతారు. అంతేకాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ వ్యాపారం అనేది అభివృద్ధి పదంలోనే నడుస్తుందండి. ఎంతో అభివృద్ధి పరంగా ఈ రోజు మీరైతే వ్యాపారాన్ని నడిపించగలుగుతారు. ఇక ఈ రాశి స్త్రీల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే స్త్రీలకు కూడా ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో వారికి అన్ని రకాలుగా యోగదాయకంగా ఉంటుంది. మీరు పనిచేసే కార్యాలయంలో పని భారం లేకుండా, ఒత్తిడి లేకుండా మీ పనులన్నింటినీ పూర్తి చేసుకోగలుగుతారు. మీ ఒక పనికి తగిన వేతనాన్ని అయితే పొందగలుగుతారండి. చక్కటి వాతావరణం అయితే మీ చుట్టూ ఉంటుంది. ఎంతో ఆనందం ఈ రోజునైతే మీరు గడపగలుగుతారు. ఇక వ్యాపారం చేసే మహిళలు ఎవరైతే ఉన్నారో మీకు ఎంతో అనుకూలంగా ఈ రోజు ఉంటుందండి. చక్కటి లాభాలు అయితే మీ వ్యాపారంలో చూస్తారు. అంతే
కాకుండా ఎంతో చక్కటి ఆర్థిక లావాదేవీలను జరపగలుగుతారు. సునాయాసంగా మీ వ్యాపారాన్ని అభివృద్ధి పదంలోకి నడిపిస్తారు. మీ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి మీకు చక్కటి ప్రోత్సాహం అయితే లభిస్తుంది. ఊహించని రీతిలో లాభాలు అయితే రాబోతున్నాయి. ఎంతో ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఈ రాశి భార్యాభర్తల విషయాన్ని గనక చూసుకున్నట్లయితే భార్యాభర్తలకు కూడా ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలను అయితే మీరు పొందగలుగుతారు. చక్కటి వాతావరణంలో మీ రోజునైతే మీరు గడపగలుగుతారండి. ఇక ప్రేమికుల విషయాన్ని గనక చూసుకున్నట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్న వారికి కూడా ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుందండి. రాజకీయ రంగంలో ఉన్న వారి విషయాన్ని గనక చూసుకున్నట్లయితే రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ రోజు ఎంతో చక్కటి వ్యవహార శైలి అయితే ఉంటుంది. మీ యొక్క వ్యక్తిత్వంతో మీరు మంచి గుర్తింపును పొందగలుగుతారు. మీ అనుచరుల నుంచి మీకు చక్కటి ప్రోత్సాహం అయితే లభిస్తుందండి. అన్ని రకాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం ఎంతో యోగదాయకంగా ఉండడమే కాకుండా చక్కటి ఆర్థిక లావాదేవీలను అయితే జరపగలుగుతారండి. అన్ని రకాలుగా కూడా ఈ రోజు మీకు ఎంతో యోగదాయకంగా కలిసి వస్తుంది. అన్ని విధాలుగా కూడా మీదే పై చేయిగా ఉండడమే కాకుండా ప్రతి పనిలో కూడా మీరు రాణించగలుగుతారండి. అన్ని విధాలా కూడా సంతోషంగా రోజును గడుపుకోగలుగుతారు. చక్కటి శుభదాయకంగా మీ రోజైతే ఉండబోతుందండి. ప్రతి పని కూడా విజయవంతంగా ముగుస్తుంది. అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను అయితే మీరు ఈరోజు చూడగలుగుతారు. ఈ రాశి వారికి ఇంకా అనుకూలమైన శుభ ఫలితాలను పొందడం కోసం నిరుపేదలైన చిన్నారులకు, ఆకలితో ఉన్న చిన్నారులకు పాలను ఆహారంగా పంచిపెట్టడం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా మీకు అనుకూలమైన మెరుగైన శుభ ఫలితాలను అయితే మీరు పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.